హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉసిరికాయ పులిహోర చేసుకుందాం కొత్తగా. మనం ఎప్పుడైనా మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అలా ట్రై చేసాం కదా. ఈసారి కొత్తగా ఉసిరికాయతో పులిహోర ట్రై చేద్దాం. ఈ పులిహోర కంపల్సరీ ఉసిరికాయలు దొరికినప్పుడు మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉసిరికాయ వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి. విటమిన్ సి రిచ్ ఫుడ్, మన స్కిన్కి, హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. నేను ముందుగానే ఉసిరికాయలు వాష్ చేసి పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉసిరికాయలు గ్రేట్ చేశాను, పోపు దినుసులు, పల్లీలు, నువ్వులు, మిరియాలు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ అందులో మనం నువ్వులు కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చిటపటమంటున్నాయి. నెక్స్ట్ అవి మనం తీసేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్, మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు యాడ్ చేశాను అందులో. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేశాను. మనం మిరియాలు కూడా వేసాము నువ్వుల పొడిలో, సో అందుకే కొన్నే వేసాను నేను. గ్రేట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తురుము కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మంచిగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది మనకి తినేటప్పుడు. చాలా బాగా ఫ్రై అయ్యేది, కలర్ చేంజ్ అయ్యేది. నెక్స్ట్ అందులో మనం కరివేపాకు యాడ్ చేసుకొని పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న నువ్వుల పొడి అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ అందులో సాల్ట్ యాడ్ చేద్దాం టేస్ట్కి తగినంత. నేను ముందుగానే రైస్ కుక్ చేసుకున్నాను, దాన్ని చల్లార్చాను. ఆ రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేద్దాం. ఉసిరికాయ పులిహోర అంతా రైస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ పులిహోర మనకి నార్మల్గా ప్రసాదాలకైనా, లంచ్ బాక్స్లోకైనా, డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక 3-4 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. కుక్ అయ్యేది చూడండి ఎంత బాగుందో కలర్. మంచి స్మెల్ కూడా వస్తుంది. రెడీ, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ షేర్, లైక్.